అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక సరికొత్త ప్రోగ్రామ్‌తో మనం ఆర్‌పీటీవీ తెలంగాణ ఒక సరికొత్త ప్రోగ్రామ్ తీసుకుంది. పాటగాడితో బాతకాని. ఈరోజు జనగామ జిల్లాలో ఒక గొప్ప కళాకారుడు మన ముందున్నాడు. అతను ఎన్ని వేదికలపైన వందల వేదికలపైన వేలాది పాటలు పాడినటువంటి వ్యక్తి. ఆయననే కొన్ని పాటలు గూడా స్వతహాగా రాసి పాడడం జరిగింది. ఆయన పేరే గజ్వెల్లి ప్రతాప్ అన్న. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న అసలు మీరు మీ నేపథ్యం ఏంది? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసుకోండి మీకు మన ఛానల్‌కి. ఓకే అన్న. నాది జనగాం జిల్లా. ఇక్కడనే జనగాం లోకల్‌లో ఉంటా అన్న. ఓకే. పక్కన చిలుపూరు మండలంలో రాజవరం అనే గ్రామం మా ఊరు. ఓకే. నేను ప్రెజెంట్ జనగాం జిల్లాలో ఉంటా. ఓకే. ఈ జనగామ కేంద్రంగా జరిగినటువంటి జిల్లా ఉద్యమంలో గానీ, తెలంగాణ ఉద్యమంలో గానీ, లేదా మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించేటువంటి అనేకమైనటువంటి జానపదాలు సేకరించడం జరిగింది. ఓకే. అవి పాడడం జరిగింది. ఎక్కువ శాతం మన భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో స్టేజీ షోలు చాలా వేయడం జరిగిందన్న. ఓకే. ఒక్కసారి మన ఆర్‌పీటీవీ తెలంగాణ కోసం మీకు నచ్చినటువంటి పాట ఒకటి పాడండి. ఓకే. ఈ జనగామ జిల్లా కోసం నేను రాసినటువంటి పాట. సాకలి ఐలమ్మ సర్వాయి పాపన గౌడు దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమరుడు షేకు బందగి చల్ చైతన్యపు జిందగి షేకు బందగి చల్ చైతన్యపు జిందగి విడవక విష్ణూరు దొరనురికించిన నేలరా విడవక విష్ణూరు దొరనురికించిన నేలరా కనకన కనమండే ఆరని ఉద్యమ జ్వాలరా పోరాటాల కిల్ల నా జనగామ జిల్లా పోరాడి తెచ్చిన కిల్ల నా జనగామ జిల్లా పోరాటాల కిల్ల నా జనగామ జిల్లా పోరాడి తెచ్చిన కిల్ల నా జనగామ జిల్లా. అన్ని జిల్లాలు చేసిన తర్వాత జనగామ జిల్లాకు ముందుగా ఇస్తానని చెప్పి ఇకపోయేసరికి జిల్లా ప్రజలు అందరు కూడా జిల్లా ఉద్యమాన్ని చేసేటువంటి క్రమంలో అసలు జనగామ జిల్లా అంటే ఏంటిది, దాని యొక్క కీర్తి ప్రతిష్టలు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పుట్టిందే ఇక్కడ. మొట్టమొదటి తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కుమ్రయ్య ప్రాంతం ఇది. సాకలి ఐలమ్మ ప్రాంతం. మన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపనగౌడు ఏలినటువంటి కోట నిర్మించిన కిలాషాపురం, అదేవిధంగా మొండ్రాయి, బైరాన్పల్లి ఇలాంటి ఎన్నో చారిత్రక ప్రాంతాలు కలిగినటువంటి జిల్లా జనగామ జిల్లా. కాబట్టి ఈ జనగామ జిల్లా యొక్క ప్రాశస్త్యాన్ని తెలివేటువంటి పాట నేను ఆ రోజు రాయడం జరిగింది. బాగుంది పాట, బాగా పాడారు. అసలు ఈ కళాకారుల వృత్తికి ఎందుకు ఆకర్షితులయ్యారు? ఎట్లా ఆకర్షితులయ్యారు? అసలు మీకు ఈ కళాకారుల వృత్తి ఎంచుకోవడానికి కారణం మీరు ఎక్కడ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటది కదా, ఎక్కడ మీరు ఈ జరిగింది మీకు? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనేది ఒక ఆలోచన ఉండే, అది బలమైన ఆలోచన. ఆ తర్వాత ప్రవృత్తిగా మాత్రమే కళారంగం ఉండాలనేది నేను అనుకున్నా. కానీ ఇప్పుడు వాస్తవానికి ఏమైందంటే నేను 2013లో ఆర్టీసీ కండక్టర్గా జనగాం డిపోలోనే నేను చేశాను. ఓకే. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ఎగుతున్న క్రమంలో నాకు ఈ ధూమ్ధాములు చేసి ఈ ప్రోగ్రాంలు ఇచ్చి ఆర్టీసీలో చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అయింది. అప్పుడు బయటకు వచ్చేసి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని చెప్పేసి ఆర్టీసీ కండక్టర్ రాజీనామా చేసి రావడం జరిగింది. ఈ కళారంగానికి నేను రావడానికి ముఖ్యంగా ఏంటంటే మా నాన్నగారు యక్షగాన కళాకారుడు. సో దాన్ని బట్టి నా రక్తంలోనే నా రక్తంలోనే కళ అనేది ఉన్నది అన్నట్టు. అది నా డిఎన్ఏలోనే కళ ఉన్నది. అందరూ కొంతమంది పాట పాడితే కళాకారులు అవుతారు, కొంతమంది డప్పు కొడితే కళాకారులు అవుతారు. అట్లా ఒక్కొక్కరు ఎక్కడ ఏ క్యాస్ట్లో పుట్టినా కానీ వాళ్ళు పాటలు పాడితేనే, డప్పులు కొడితేనే, మిగతా చేస్తేనే కళాకారులు అవుతారు. కానీ నేను అట్లా కాదు. నా వృత్తే కళాకారుల వృత్తి కాబట్టి నేను పాడినా పాడకుండా నేను కళాకారునే. ఓకే. ఎట్లా ఉంది కళాకారుల వృత్తి? ఎట్లా ఉంది? లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నారు? ఎట్లా ఉంది?
ఓకే. బాగుంది. హ్మ్. కళా కళారంగం అనేది ఏందంటే హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్. ఏందంటే ఒక సంతృప్తినిచ్చేటువంటి రంగం ఇది. అవును. ఎందుకంటే వేదికల మీద పాడినప్పుడు పెద్దలు ప్రశంసలిస్తున్న క్రమంలో తనను తాను మర్చిపోయి హ్మ్. ఒక వేరే ప్రపంచంలోకెళ్ళిపోతాడు. ఎంతో పెద్ద గొప్ప సన్మానం పొందినట్టు. హ్మ్. అదేవిధంగా నిజంగా గూడా కొంతమంది మంత్రులు గాని, పెద్ద పెద్ద వాళ్ళు హ్మ్. శాలువతో సత్కరించినప్పుడు హ్మ్. ఇగ ఈ చాలురా ఈ జీవితానికి ఇదే చాలనేటువంటి అనిపిస్తది. తృప్తి ఉంటుంది కాబట్టి, ఈ రంగంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రంగాన్ని వదిలిపెట్టడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇబ్బందిగా ఉంటది. ఓకే. తెలంగాణ ఉద్యమం అంటే మలిదశ ఉద్యమం ఏదైతే ఉందో, ఓకే. ఆ ఉద్యమాల్లో మీరేమన్నా పాటలు రాయడం గాని, పాడడం గాని, ఆ ఉద్యమాల్లో మీరు అంటే ప్రత్యక్షంగా పాల్గొన్నారా మీరు? ఆ! తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో నేను కాకతీయ యూనివర్సిటీలో ఉన్న క్రమంలో హ్మ్. నేనప్పుడు హన్మకొండలోనే ఉన్నాను. హ్మ్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. హ్మ్. పోలీసులతోటి దెబ్బలు పడ్డాను. హ్మ్. జైల్లోకి గూడా పోవడం జరిగింది. ఆ హ్మ్. క్రమంలో నాకు కూతురు పుట్టడం జరిగింది. మా కూతురు పేరు గూడా ఉద్యమ అనే పేరు పెట్టుకున్నా నేను. అబ్బా! ఆ తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా ఉద్యమ అనే పేరు ఉద్యమ. పెట్టుకోవడం జరిగింది. యెస్. ఓకే. ఆ తెలంగాణ ఉద్యమంలో నేను డిగ్రీ ప్లస్ పీజీలో ఉన్నప్పుడు హ్మ్. చాలా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం జరిగింది. హ్మ్. అప్పుడు పాడిన పాటలేమన్నా గుర్తున్నాయా? అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పాడిన పాటలు ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం ఒక్కసారి పాడండి. తప్పకుండా. హ్మ్. చెర 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 నిప్పులు పుట్టర మెర 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 మెరుపు మెరసర రథాకర్ల పైరణం చేసిన నైజాం కొడుకుల గుండెలు చీల్చిన ఓ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది బలబల వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది రుద్రమ్మ నేల మనది. ఈ పాట హ్మ్. బాగా పాడేది. ఎందుకంటే ఇది పాట చల్తీగా ఉంటది కాబట్టి హ్మ్. స్టేజీల పైన పాడుతుంటే ప్రేక్షకులు బాగా అలరించేది. వాళ్ళలో హ్మ్. ఉద్యమ స్ఫూర్తి హ్మ్. నింపే విధంగా ఈ పాట ఉండేది కాబట్టి ఈ పాట నేను బాగా పాడేది. హ్మ్. సో, మన తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలనుకోని ఆనాటి నుంచి కూడా మనం చాలా ఉద్యమాలు జేసి, ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి అవును. కళాకారులకు ఉన్నటువంటి హక్కులు గాని, వాళ్ళ అన్నీ నెరవేరినాయి అనుకోవచ్చా తెలంగాణ వచ్చిన తర్వాత? వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమందికి ఎక్కడా లేని విధంగా కొంతమందికి ప్రభుత్వ గుర్తింపు. ఉద్యోగులుగా గుర్తింపు చేసేటువంటి హ్మ్. ఒక కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో చేయడం జరిగింది. హ్మ్. వాస్తవానికి అది అభినందనీయమైనటువంటి విషయం. గొప్ప విషయం అది. హ్మ్. ఎందుకంటే ఎక్కడ గూడా ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పించలేదు. హ్మ్. గత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హ్మ్. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏందంటే హ్మ్. చాలా మంది ఉన్నారు. అవును. అర్హులైన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆ అర్హులైన కళాకారులకు ఇప్పటి ప్రభుత్వమైనా గుర్తించి ఉద్యోగాలిస్తే సంపూర్ణంగా కళాకారులకు న్యాయం చేసిన వారవుతారు. హ్మ్. ఇది ఉద్యమ కళాకారుల గురించి. అవును. ఇక మిగతా వృత్తి కళాకారులున్నారు. హ్మ్. అంతకుముందుకు ఈ గత ప్రభుత్వం కంటే ముందున్నటువంటి ప్రభుత్వాలు, హ్మ్. తెలంగాణ ఏర్పడ కంటే ముందున్న ప్రభుత్వాలు, హ్మ్. ఈ వృత్తి కళాకారులు ఎవరైతే ఉన్నారో చాలా ఉన్నారు. తెలంగాణ గొప్ప జానపద కళలకు పెట్టింది పేరు తెలంగాణ. అవును. ఎంతోమంది వృత్తి కళాకారులున్నారు. వారికేందంటే డిపిఆర్ఓ అనే వ్యవస్థ ఉండే. ఆ హ్మ్. పౌర సంబంధాల శాఖ ద్వారా వాళ్ళు అప్పుడు సెలక్షన్స్ పెట్టి హ్మ్. అప్రూవల్ అయినటువంటి బృందాలకి కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నారో హ్మ్. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రచారం చేయడానికి వాళ్ళకి ఆ టీమ్‌లకు వాళ్ళిచ్చేది. హ్మ్. వాళ్ళు గ్రామాలకు వెళ్ళి తర్వాత వాటి ద్వారా వచ్చిన డబ్బులతోటి ఎంతో కొంత వాళ్ళు ఉపాధి చేసేది. హ్మ్. మిగతా కళాకారులకు ఆ రకంగా చేస్తే హ్మ్. ఈ రాష్ట్రంలో ఉన్న వృత్తి ప్లస్ జానపద ఉద్యమ కళాకారులందరికీ గూడా ప్రభుత్వం న్యాయం హ్మ్. చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఓకే. హ్మ్. సో, ఇంకేమన్నా ఫోక్ సాంగ్స్ ఇట్లా రాసిర్రా అన్న? ఫోక్ ఫోక్ సాంగ్స్ సాంగ్స్ ఫోక్ రా సాంగ్స్ రాశాను. సామాజిక గీతాలు రాశాను. హ్మ్. ఇప్పుడు బతుకమ్మ పండుగ ఉంది. అవును. ఇయాల పెత్తరమాస అంటారు గదా! బతుకమ్మ పండుగ. దాని గురించి బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రాంతంలో ఎంత గొప్పదంటే, ఈ హ్మ్. ప్రపంచంలో ఏ ప్రాంతంలో గూడా లేదు. అవును. ఈ మన హిందూయిజంలో గూడా మనందరం దేవుళ్ళని పూజిస్తాం. అవును. దేవుళ్ళను పూజించినప్పుడు దేవుళ్ళని ఏ రకంగా పూజిస్తాం? మనం పూలతోటి పూజిస్తాం. అవును. కానీ ఆ పూలనే ఒక దేవతగా హ్మ్. కొలిచేటువంటి గొప్ప సంస్కృతి సంస్కృతి. కేవలం మన హ్మ్. తెలంగాణ. ఎస్పెషల్లీ మన ఆడపిల్లల కోసం, మన ఆడతల్లుల కోసం, అవును. ఆడబిడ్డల కోసం ఉన్నటువంటి పండుగ ఇది. అవును. దీని గురించి నేను అది తెలియాలి. హ్మ్. తెలియాలని జెప్పేసి కొమ్మను బొమ్మగా చేసి అమ్మాని మొక్కుతాము. శిలను శిల్పంగా మలచి దేవుడాని కొలుస్తాము. ఆ దేవుళ్ళనందరినీ
పూలతో పూజిస్తాము. ఆ పూలనే ఆ పూలనే దేవతగా కొలిచేటి పండుగ మా ఆడపడుచుల ఎద నిండుగా మా బతుకమ్మ పండుగ మా బతుకమ్మ పండుగ. ఈ రకంగా ఉమ్, పూలనే దేవతగా కొలిచేటువంటి గొప్ప సంస్కృతి ఆ, మన బతుకమ్మ పండుగ సొంతం. ఓకే.